మత్తయి 3వ అధ్యాయం. ఆ దినమందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించున్నది, మారుమనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము స్థిరపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకలు వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినడితే, ఈ యోహాను ఒకటే రొమ్ముల వస్త్రమును ఒలుచుటూ తోలెత్తుడియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రవర్తనలు వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిచర్యలోను సాదుకాయుల్లోనూ అనేకులు బాప్తిసం పొందుచుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలమిచ్చు పని ప్రతి చోటన నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసమిచ్చున్నాను. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు విప్పుటకైను నేను పాత్రును కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసమిచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కాళ్ళను బాగుగా శుభ్రం చేసుకొందును. కొట్టులోపల పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ఆ సమయమున యెహోచేత బాప్తిసం పొందుటకు యేసు గిలిలయ నుండి యోర్దాను దగ్గరను అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చున్నావా అని ఆయన్ను నివారింపజేసెను. గాని యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగియున్నది అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలోండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పారుం వలె దిగి తన మీదికి వచ్చిన చూచెను. మరియు ఇదిగో, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఈ యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించబడును గాక. చిన్న తప్పులు ఏమైనా ఉంటే నన్ను అందరినీ క్షమించండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆమేన్.